సుమాంజలి, సమాజంలో ఎవరెవరిని నమ్మకూడదనే విషయాన్ని ఈ పద్యంలో వివరించబోతున్నాను. నమ్మకు సుంకరి. సుంకము అంటే పన్ను. పన్నుల్ని వసూలు చేసేవాడిని నమ్మకూడదట. జోదరి. జోదం అంటే పేకాట ఆడేవాడిని కూడా నమ్మకూడదట. నమ్మకు అగసాలివాని. అగసాలివాడు అంటే కంసాలివాడిని కూడా నమ్మకూడదట. నటున్. నటనే తన ప్రధాన వృత్తిగా కలిగిన వాడిని కూడా నమ్మకూడదట. వెలయాలిన్. వేశాస్త్రిని కూడా నమ్మకూడదట. నమ్మకు అంగడి వాణిని. అంగడి అంటే వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని కూడా, అంటే వ్యాపారమే తన వృత్తిగా కలిగిన వ్యక్తిని కూడా నమ్మకూడదట. నమ్మకమీ వామహస్తు. వామహస్తు అంటే ఎడమ చేతి ఓటము కలిగిన వాడిని కూడా నమ్మకూడదట. నయముగా. నీతిని అనుసరించి సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా అని దీని యొక్క అర్థం అన్నమాట. దీనికి భావం కూడా ఒకసారి చెప్తాను, మరలా వినండి. పన్నులు వసూలు చేసేవాడిని, జోదగాడిని, కంసాలిని, నటనతో బ్రతుకువాణిని, వేశ్యాశ్రీని, వ్యాపారస్తుని, ఎడమ చేతిగా వాటము గలవాడిని ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదు అని దీని యొక్క భావం. ధన్యవాదములు.